పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ తాలూకు సారాంశం అందరూ కూడా విన్నారు. ఏదైతే పార్వతీపురం నియోజకవర్గంలో చాలా మంది పెద్దలు ఇప్పుడు చెప్పినట్టుగా దోరపరెడ్డి జగదీష్ గారికి కానీ, చిరంజీవి మేషారికి కానీ, దోరపరెడ్డి కుటుంబానికి కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఎంతటి వెయిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే 30 సంవత్సరాలుగా. కానీ ఆయన ఎందుకో ఈ చివరి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మనసులో ఏముందో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా అయితే మాత్రం పని చేయలేదు. పని చేయకపోవడమే కాక వ్యతిరేకంగా పనిచేశారనడానికి చాలా వరకు కూడా పార్టీ దగ్గర, పార్టీ నాయకుల దగ్గర చాలా వరకు ఎవిడెన్స్ అనేది ఉంది. సో దీన్ని అంత పెద్ద 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ సీనియారిటీ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఇలాంటి పనులు చేస్తే మాకు చాలా బాధగా ఉంది. యంగ్స్టర్స్ గా ఇప్పుడిప్పుడు మేము అందరం రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంది. తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడవ అనేది అది ఎంతటి స్థాయి వారైనా కానీ తగదది. కావున ఇప్పుడు పెద్దలందరూ ఏదైతే తీర్మానించారో, దోరపరెడ్డి జగదీష్ గారు కానీ, బొబ్బిలి చిరంజీవి మేషారు కానీ, దోరపరెడ్డి కుటుంబాన్ని కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యకలాపాలకు కారణంగా వారిని పార్టీ నుంచి సాగనంపాలని ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని మనస్ఫూర్తిగా పార్టీ నియోజకవర్గం నుంచి కేడర్ తరఫు నుంచి చెప్తున్నా, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా చేతులు జోడించి కోరుకుంటున్నాం.